ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి. ఇది 4వ మాట. ఈ 4వ మాట ఎడబాటును చూపిస్తుంది. అంటే యేసు ప్రభువారికి తండ్రికి మధ్య ఒక ఎడబాటు కలిగినట్టుగా ఆ మాటలో అర్థమవుతుంది మనకి. ఇంతవరకు యేసు ప్రభువారికి తండ్రితో ఎడబాటు అనేది ఎక్కడా కూడా లేదు అసలే. ఆయన పరలోకం ఉన్నప్పుడు కానీ, నరావతారికి వచ్చినప్పుడు కానీ, 33.5 సంవత్సరాలు బ్రతికినప్పుడు కానీ, 3.5 సంవత్సరాల యొక్క సేవా పరిచయలు కానీ ఎడబాటు అనేది ఎప్పుడు అనుభవించలేదు. ఇప్పుడు ఆ సిలువలో ఆ కొద్దిసేపు ఎడబాటు కలిగేటప్పటికీ ఆయన ఆందోళన చెందిపోయి, ఆవేదన చెందిపోయి యేసుప్రభువు వారు పలుకుతున్న మాట, నా దేవా నా దేవా నా చెయ్యి నువ్వు ఎందుకు విడిచివయ్యా, నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు తండ్రి, నా చెయ్యి అలాగ విడిచిపెట్టావు తండ్రి అని ఆయన ఆవేదన చెందుతున్నటువంటి సందర్భం మనం చూడగలుగుతున్నాం. ఇప్పుడు ఈ యొక్క 4వ మాటలోంచి మనము ఏం నేర్చుకోవచ్చు? ఈ ఎడబాటు దేన్ని మనకు బయలుపరచుతున్నది అని ఆలోచన చేసినట్లయితే, ఈ ఎడబాటు దేన్ని బయలుపరుచుతుంది అంటే రాజీ పడని దేవుని స్వభావానికే నిదర్శనంగా ఉంది. రాజీ పడని దేవుని యొక్క స్వభావానికి నిదర్శనం. అది యేసు ప్రభువు విషయంలో కావచ్చు, నీ విషయమైనా కావచ్చు, నా విషయమైనా కావచ్చు, ప్రపంచంలో ఎవరి విషయమైనా సరే దేవుడు తండ్రి అయిన దేవుడు ఎవరంటే ఆయన రాజీ పడనివాడు. ఆయనలో ఎలాంటి తారతమ్యాలు లేవు, ఎటువంటి గమన లేకపోతే ఎటువంటి చంచలనాలు లేవు ఆయనలో. ఎప్పుడు కూడా ఏకరీతిగా ఉంటాడు ఆయన. ఎప్పుడు కూడా అందరినీ ఒకేలాగా ప్రేమించే దేవుడు, అందరినీ ఒకే రీతిగా ఆదరించే దేవుడు, అందరినీ ఒకే రీతిగా కనికరించే దేవుడు, అందరితోనూ ఒకే రీతిగా మాట్లాడే దేవుడు అనేటువంటి విషయము ఇక్కడ మన బయలుపరచబడుతుంది. ఇక్కడ పాపం చేసినటువంటి వ్యక్తి అతడు సామాన్యుడైనా కానీ, లేకపోతే ఆ పాపం చేసినటువంటి వ్యక్తి మరి యేసు ప్రభువు మీద ఆ పాపపు భారము మోపబడినప్పుడు, ఆ పాపం ఆయన మీద స్థాపించబడినప్పుడు ఆయనైనా సరే కానీ పాపమునకైనా ఏమవుతున్నాడంటే దూరముగా ఉంటున్నాడన్న సంగతి మనం బయలుపరచబడుతుంది. అందుకే ఆయన స్వభావములో ఆయన రాజీ లేనివాడు. చూద్దాం, తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం అంటాడు, మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండెను, ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏమీయూ చేయనేరడు. కాబట్టి ఆయన రాజీ పడనివాడు అని అర్థమవుతుంది. రెండోది, ఈ యొక్క ఎడబాటు ఏం తెలియజేస్తుంది మనకి అంటే మన పాప భారము ఆయన మీద మోపబడిన సంగతి బయలుపరుస్తుంది. ఎవరి మీద? యేసుక్రీస్తు వారి మీద. ఎందుకంటే యెషయా గ్రంథము 59:1 వచ్చి మనం చదివితే అక్కడ ఇలాగ రాయబడింది, రక్షింప నేరకుండినట్లు యెహోవా హస్తము కురచకాలేదు, విననేరకుండినట్లు ఆయన చెవులు మందము కాలేదు, మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డుగా వచ్చెను, కాబట్టి మీ ముఖములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను గనుక ఆయన ఆలకింపకున్నాడు. ఇప్పుడు యేసు ప్రభువు వారికి తండ్రి యొక్క ముఖము ఎందుకు మరుగు చేయబడింది అంటే మనందరిక పాపభారము పాపము ఆయన మీద మోపబడింది. కాబట్టి ఈ పాపం ఏం చేస్తుందంటే తండ్రి ముఖాన్ని మనకి మరుగు చేసినట్టుగా ఆయన కూడా మరుగు చేసింది. అందుకే యేసుప్రభువు వారు నా దేవా నా దేవా నన్ను ఎలా చెయ్యి విడిచితే ఉంటున్నాడు ఆయన. కాబట్టి రెండవదిగా ఇది దేని నిదర్శనం అంటే మన భారం అంతా కూడా యేసయ్య మీద మోపబడింది, ఆయనే ఆ శిక్ష భరించాడు. మూడవదిగా మరి ఈ యొక్క ఎడబోటు అనేది దేని తెలియజేస్తుంది మనకి అంటే మన బాధలో అవస్థలలో దేవుడు ఎన్నడూ మరిచిపోయేవాడు కాదు, కానీ మనకి ఉన్నటువంటి కొన్ని పరిస్థితులు బట్టి ఆయన మనం విడిచిపెట్టాడనే భావన మాత్రమే మనకి కలుగుతుంది అనే విషయం మనం జ్ఞాపకం చేసుకుంటావాలి. ఎందుకు తర్వాత విషయం మనం చదివినట్లయితే తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తాను కూడా చెప్పారు ఆయన. అంటే కొన్నిసార్లు మనలో ఉన్నటువంటి ఆ యొక్క పాపాన్ని విడిచిపెట్టే స్వభావాన్ని బట్టి, మనలో ఉన్నటువంటి దేవుడికి దూరమయ్యే స్వభావాన్ని బట్టి కొన్నిసార్లు దాన్ని ఒప్పుకోకుండా మనం ఏమంటామంటే దేవుడు నన్ను విడిచిపెట్టాడండి, దేవుడు నన్ను విడిచిపెట్టాడండి, దేవుడు మమ్మల్ని మర్చిపోయాడండి అనేటువంటి భావన మనలో కలుగుతుంది అనే విషయాన్ని ఈ 4వ మాట మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా ఈ 4వ మాట ఎడబాటు. 5వ మాటకు వచ్చినట్లయితే 5వ మాట అంటే వ్యాకులం, అంటే ఒక రకమైన డిస్ట్రెస్. ఒక రకంగా చెప్పాలంటే ఒక రకమైన ఆందోళన చెందుతుంది, మనోవేదంతో ఉన్నాడు ఆయన. ఆ మాట ఏంటో చదువుకుందాం. యోహాను సువార్త
19వ అధ్యాయము 28వ వచనం చదివినట్టయితే అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను తప్పికొనుచున్నాను. నేను ఈ దాహం పాపం వల్ల మానవుడు భరించవలసినటువంటి యాతన ఆయన భరించని తెలుపుతుంది. ఇక్కడ ఆయన దాహం కొనుచున్నాడు అంటే ఒక రకమైనటువంటి వ్యాకులత చెందుతున్నాడు. ఈ వ్యాకులత దేనికి సాదృశ్యంగా ఉంది? దీని గురించి చాలాసార్లు భక్తులు చెప్తూ ఉంటారు. ఆ యేసుప్రభువారు శిలువలో పొందినటువంటి ఆ దాహము, అది ఏ దాహం అంటే ఆత్మల రక్షణ గురించినటువంటి దాహము, రక్షింపబడాలనేటువంటి దాహము, సంఘము ఉజ్జీవింపబడాలనేటువంటి దాహము. ఇలా చాలా కోణాలలో దాన్ని పోలిక చేసి చెబుతూ ఉంటారు. సరే, ఎవరు ఏ పోలిక చేసి చెప్పినా పరిశుద్ధాత్ముడు వారికి ఇచ్చినటువంటి నడిపింపుని బట్టి వారు తెలియజేస్తారు. ఇప్పుడు వాక్యానుసారంగా యేసుప్రభువు వారి శిలువలో వ్రేలాడుతూ వ్యాకులో చెందుతూ దాహమవుతుంది, దప్పికొనుచున్నాను అని ఆయన పలకడానికి గల కారణం ఏమిటి? ఇది దేనికి సాదృశ్యంగా ఉన్నది అని ఆలోచన చేసినట్టయితే ఇప్పుడు మనము ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటి ఆ సందర్భం అంటే లూకాసు వార్త 16వ అధ్యాయంలో ఒక సందర్భం ఉంది. ఆ 16వ అధ్యాయంలో యేసుప్రభువు చెప్పినటువంటి ఒక ఉదాహరణ, ఒక ధనవంతుడు ఉన్నాడు, ఒక పేదవాడు ఉన్నాడు, ఈ లాజరు ఉన్నాడు. ఇప్పుడు ధనవంతుడు తన జీవితకాలం అంతా కూడా తనకు నచ్చినట్టుగా బ్రతికాడు, జీవించాడు, తిన్నాడు. ఈ లాజరు పేదవాడు ప్రభువునందు విశ్వాసం ఉంచాడు, కురుపులతో బాధపడుతూ ఉన్నాడు. ధనవంతుని యొక్క రొట్టె నుంచి పడినటువంటి ఆ రొట్టె ముక్కలు తిని బ్రతుకుచున్నాడు. ఒకరోజు ఇద్దరు కూడా చనిపోయారు. ధనవంతుడు చనిపోయాడు, లాజరు కూడా చనిపోయాడు. లాజరు దేవదూతల చేత పరలోకానికి అబ్రహాము రొమ్మున ఆనుకోవడానికి వెతుకుని పోబడ్డాడు. ఇప్పుడు ధనవంతుడైనటువంటి ఈ వ్యక్తి ఆ నరకంలో, పాతాళములో యాతన పడొచ్చు. అతడు అన్నాడు, తండ్రివైన అబ్రహామా, ఇదిగో ఇక దాహం తట్టుకోలేకపోతున్నాను, లాజరు చిటికిన వేలు ముంచి ఒక చుక్క నా నోటిలో వేయము. అతను చాలా యాతన పడుతున్నాడు. ఆ సందర్భాన్ని చదువుదాం చూడండి. లూకాసు వార్త 16వ అధ్యాయము 23-24. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసాను. అంటే ఇప్పుడు యేసుప్రభువు వారు శిలువలో మరి వ్యాకులము చెందినటువంటి, యాతన చెందినటువంటి, దాహము అని అరుస్తున్నటువంటి అది దేనికి సాదృశ్యం ఉంది అంటే, ఒకవేళ మనము గనక పాపక్షమాపణ పొందుకోకపోతే, ఒకవేళ గనక మన పక్షాన మన తరపున యేసుక్రీస్తు వారు నరావతారిగా వచ్చి లోకానికి తన రక్తాన్ని చిందించి పాపను పరిహారం చేసి ఉండకపోతే గనక ఆ ధనవంతుడు పొందినటువంటి ఆ నరక యాతన మనం కూడా పొందవలసిన వారమై ఉన్నాం అనమాటండి. అలాంటి యాతనకరమైన పరిస్థితి కూడా మనం కూడా వెళ్ళవలసిన వారమై ఉన్నాము. ఆ వేదన మనం పొందవలసిన వారమై ఉన్నాము. కానీ మన పక్షాన, మన తరపున మనము పొందవలసినటువంటి ఆ నరక యాతనను ఎవరు పొందారు అంటే యేసుక్రీస్తు వారు శిలువలో భరించినట్టుగా ఈ యొక్క 5వ మాట మనకి సాదృశ్యంగా కనబడుతూ ఉంది. అంటే చూడండి, అంటే మనక పాపాన్ని భరించడం మాత్రమే కాకుండా, మనం చేసిన పాపాలను ఆయన మీద వేసుకోవడం మాత్రమే కాకుండా, మనము పొందవలసిన యాతనను ఆయన పొందాడు. మనం భరించవలసినటువంటి బాధను ఆయన భరించాడు. మనం వెళ్ళవలసిన మార్గము గుండా ఆయన వెళ్ళి ఆయన మనకేం చేస్తాడంటే మార్గమును సరళము చేసి ఉన్నాడు అనమాట. అందుకనే మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 4:16 అంటాడు, మన ప్రధాన యాజకుడు మనతో సహా అనుభవం లేనివాడు కాడు, కానీ మన వాళ్ళే అన్ని విషయంలో శోధింపబడినను ఆయన పరిశుద్ధుడిగా ఉన్నాడు, పాపము లేనివాడుగా ఉన్నాడు. మన ప్రధాన యాజకుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఎవరిని సేవిస్తున్నావో, ఎవరిని ఆరాధిస్తున్నావో ఆయన ఎవరు అంటే అనుభవం లేనివాడు కాడు, కానీ అన్ని విషయములలో ఆయన అనుభవం కలిగిన వాడు. నీకంటే ముందుగా వెళ్ళి నీ సమస్త యొక్క బాధలను తన మీద వేసుకున్నాడు. అందుకే భారం వచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానన్నాడు. ఆ యాతన ఆయన దిగమింగాడు, ఆ బాధ ఆయన దిగమింగున్నాడు, ఆ పరిస్థితితో ఆయన భరించాడు. మనకైతే నూతనమైనటువంటి విశాలమైన మార్గమును దేవుడు మనకి దయచేస్తాడు. ఇప్పుడు 6వ మాట ఏం తెలియజేస్తుంది చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం అండి. యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఇప్పుడు 6వ మాట ఏంటంటే సమాప్తమైనది.
ఇది ఈ మాట దేనికి సాదృశ్యం ఉందంటే ట్రంఫ్ అంటే జయోత్సవం, ట్రంఫెట్ అంటే ఒక జయ ధ్వని లాంటిది అనమాట అండి. ఒక జయోత్సవానికి సాదృశ్యంగా ఉన్నది. ఎందుకు జయోత్సవము? సామెతలు ప్రసంగి గ్రంథంలో మనం చదివినట్టయితే 7వ అధ్యాయం 8వ వచనం అంటాడు కదండి, కార్యారంభము కంటే కార్యాంతము మేలు. ఒక పని ప్రారంభించడం పెద్ద విశేషమేమీ కాదు, ఒక పనిని ప్రారంభించడం పెద్ద గొప్పతనమేమీ కాదు, కానీ ఆ పనిని ముగించడమే చాలా శ్రేష్టమైనది, చాలా ప్రాముఖ్యమైనది అనమాట. కాబట్టి యేసు ప్రభువారు ఆయనకు అప్పగించబడినటువంటి రక్షణ ప్రణాళిక, రక్షణ అనేటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం కాదండి, దాన్ని ఈ 33.5 సంవత్సరాలు ఆ పరిచర్యలో, ఆ ప్రణాళికలో ప్రతి కష్టాన్ని, ప్రతి బాధను, ప్రతి అవమానాన్ని, ప్రతి వేదనను, ప్రతి చిన్నబుచ్చితనాన్ని భరించుకుంటూ, సహించుకుంటూ, ఎక్కడ పాపానికి కానీ, సాతానికి కానీ, లోకానికి కానీ అవకాశం ఇవ్వకుండా పరిశుద్ధతను కాపాడుకుంటూ ఇప్పుడు ఎక్కడికి వచ్చాడంటే ముగింపు దశలోకి వచ్చి తన గమ్యము చేరుకున్నాడు. గురి ఎద్దకైనా చేరినట్టుగా మనం చూడగలుగుతున్నాం. అందుకనే ఇప్పుడు ఆయన విజయోత్సవంతో, జయోత్సవంతో సాదృశ్యంగా ఉన్నది. సమాప్తమైంది తండ్రి, నువ్వేది అప్పగించవో అది సమాప్తం చేస్తాను. ఏ పని నేను చేయాలో, దేనిని ముగించాలో, దేన్ని నెరవేర్చాలో దాన్ని సమాప్తం చేస్తాను. ఒక విజయోత్సవంతో అది పలుకుతున్నటువంటి మాటకు సాదృశ్యంగా ఉన్నదనమాట అండి. ఇక్కడ మనం కూడా మన జీవితాల్లో మనం రక్షణ పొందుకోవడం పెద్ద విశేషమేమీ కాదు, యేసు ప్రభుని నమ్ముకోవడం పెద్ద విశేషమేమి కాదు, బాప్తిసం తీసుకోవడమే పెద్ద ఘనమైన కార్యం కాదు. పొందుకున్న రక్షణ, తీసుకున్న బాప్తిసాన్ని, నమ్ముకున్న విశ్వాసాన్ని ఎక్కడ వరకు కొనసాగించాలంటే మరణము వరకు నమ్మకముగా కొనసాగము, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను దేవుడు చదివించినట్టుగా మరణము వరకు కూడా నమ్మకముగా కొనసాగలగాలి. మరణం వరకు ఆ పరిస్థితిని కాపాడుకోగలగాలి. మరణం వరకు ఆ రక్షణను కాపాడుకుంటూ ఉండాలి. రక్షణ పొందిన ప్రారంభంలో, ప్రభులోకి వచ్చిన ప్రారంభంలో, దేవుని విశ్వాసం ఇచ్చిన ప్రారంభంలో ఓకే, ఎక్కువ భక్తిని, ఎక్కువ ప్రార్థన, ఎక్కువ విశ్వాసాన్ని, ఎక్కువ పరిశుద్ధను ప్రదర్శించేసి ఎంతని చెప్పి కొద్ది రోజుల తర్వాత చల్లారిపోయి లోకంలో కలిసిపోతూ, లోకము నీలో మిక్స్ అయిపోతూ బ్రతికేటువంటి బ్రతుకు కాదు కోరుకునేది. జయోత్సవం అంటే మరణము వరకు నమ్మకముగా కొనసాగాలి. మరణం వరకు కూడా రక్షణ కాపాడుకుంటూ ఉండాలి. బాప్తిసం తీసుకుంటున్నప్పుడు ఏ నీటి ప్రమాణకం చేస్తావో తర్వాత దినాలు కూడా అదే ప్రమాణకం కొనసాగాలి. ఎలా ఉంది మన జీవితం? మనం ఒకసారి ఉదాహరణ ఆలోచన చేసినట్టయితే మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 10 మంది కణికలో 5 చల్లారి దివిటీలు ఆరిపోతున్నాయి, 5 దివిటీలు మాత్రమే వెలుగుచున్నవి. 10 మంది ఒకేసారి రక్షణ పొందారు, 10 మంది ఒకేసారి మారుమనసు పొందారు, 10 మంది ఒకేసారి దేవుని దగ్గరకు వచ్చారు. కానీ కొందరు దివిటీలు ఎందుకు ఆరిపోతున్నాయంటే వెలిగించబడిన ప్రారంభంలోనే వారు ఎగిరి పడ్డారు. వెలిగించబడిన ప్రారంభంలోనే పరిశుద్ధాత్మ నింపుదల అన్నారు, అన్ని భాషలు అన్నారు, దేవుడు అన్నారు, భక్తి అన్నారు, ప్రార్థన అన్నారు, విశ్వాసం అన్నారు. ఇంక ప్రతి దానికి ఏది జరిగినా దేవుని చిత్తమండి అని మాట్లాడినారు. కానీ తర్వాత దినాలలో చల్లారిపోయినారు. మనం కూడా చల్లారిపోతున్నామా? మన రక్షణలో చల్లారిపోతున్నామా? మన విశ్వాసం ముగింపు జయోత్సవంగా ఉన్నదా లేకపోతే విచారకరంగా ఉందా? మన రక్షణ ముగింపు జయోత్సవంగా ఉంటుందా లేకపోతే అది ఒక సస్పెన్స్గా, అలా ఒక అనుమానాస్పదంగా ముగుస్తుందా? మనం పొందుకున్నటువంటి ఈ బాప్తిస్మ యొక్క ముగింపు జయోత్సవంగా ఉన్నదా లేకపోతే పొందుకున్నప్పుడు ఉన్నటువంటి ప్రమాణికని తప్పిపోయినట్టుగా ముగిసిందా? ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేద్దాం దేవుని బిడ్డలారా. ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఇప్పుడు యేసుప్రభు యొక్క జయోత్సవము సమాప్తమైనది అనేది దేనికి సాదృశ్యంగా ఉన్నది అని మనం ఆలోచన చేసినట్టయితే, ఒకటి, మానవుల పాపం నుంచి రక్షించే తన ధర్మం పూర్తయింది. అందుకే ఆయన జయోత్సవం చేస్తున్నాడు. మానవ రక్షించి ఈ పాపం నుంచి రక్షించండి, ఈ రక్షణ అనే విషయంలో తన ధర్మం ఏంటో పూర్తి చేశాడు ఆయన. 2, పరిచర్య ముగించడంలో పట్టుదల కలిగిన వాడిగా కనబడుతున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ స్థితి అయినప్పటికీ ఆయన ఏం చేశాడంటే ముందుకి కొనసాగాడు. ఎలా కొనసాగాడంటే 2వ తిమోతి 4వ అధ్యాయము 7వ వచనం చెప్పబడిన రీతిగా మంచి పోరాటం పోరాడాడు ఆయన. ఆయన పరుగు కడముట్టించుకున్నాడు, ఆయన విశ్వాసం కాపాడుకున్నాడు ఆయన. అందుకే ఆయన అన్నాడు సమాప్తమైనది. మనం చెప్పగలమా? తండ్రి నాకు ఇచ్చినటువంటి బాధ్యత సమాప్తమైనది, నాకు అప్పగింపబడిన సేవ సమాప్తమైనది, నేను పొందుకున్న రక్షణ సమాప్తమైనది, నేను చేసిన ప్రమాణకం సమాప్తమైనది, నేను తీసుకున్న బాప్తిసం సమాప్తమైనది, జయోత్సవంతో నేను ముగించగలిగాను అని మనం చెప్పగలమా? అలాంటి సాక్ష్యం మనం ఇవ్వగలమా? అలాంటి నడవడిక మనం నడవగలమా? ఈ శిలువ ధ్యాన కుడికలలో ఇల్లెంటి ఆచరిస్తున్నటువంటి నీవు, శిలువ ధ్యానం చేస్తున్న నీవు,
ఈస్టర్ జరుపుకుంటున్నా నీవు, అయితే గుడ్ ఫ్రైడే జరుపుకుంటున్నా నీవు, 7 మాటలు ధ్యానిస్తున్న నీవు, ఈ 6వ మాట ప్రకారంగా మన జీవితం ఉండగలుగుతుందా? సమాప్తమైనదని మనం చెప్పగలమా? ఒకసారి పరిశీలన చేసుకుందాం, పరీక్షించుకుందాం. చివరిగా 7వ మాట గురించి ఒకసారి మనం ఆలోచన చేసినట్టయితే, లేదా ఈ యొక్క 6వ మాటలో ఇంకా మనం ముందుకెళ్ళినట్టయితే ఇంకేం సమాప్తమైందని ఆలోచన చేస్తే, ఆయన శ్రమలు, ఆయన నరావతారం, ఆయన చేసే ప్రాయశ్చిత్తం, సాతాను శక్తి సమాప్తమైనది. మరి మన జీవితంలో ఏం సమాప్తమైనది? పాపం సమాప్తమైందా? పాప క్షమాపణకు ఇంకా అవసరం లేకుండా ఉండగలిగామా? పరిశీలన చేసుకుందాం దేవుని బిడ్డలారా. 7వ మాటకు వద్దాం. 7వ మాట అనే రీయూనియన్ అంటే పునఃకలయిక. చూద్దాం, లూకాసు సువార్త 23వ అధ్యాయము 46వ వచనం చూద్దాం. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. ఆయన ఇలాగూ చెప్పి ప్రాణమును విడిచెను. 7వ మాట అన్నాడు, తండ్రి, నీ చేతికి నా ప్రాణమును అప్పగించుచున్నాను. 7వ మాట రీయూనియన్ అంటే తిరిగి, లేదా పునఃకలయిక, తిరిగి మళ్ళీ ఎవరితో కలుసుకున్నట్టండి? తండ్రితో కలుసుకున్నాడు. ఈ 7వ మాట దేనికి సాదృశ్యం ఉందంటే ఒక మాదిరిని చూపిస్తుంది మనకి. యేసు ప్రభువు జీవితం నుంచి ఒక మాదిరి. ఏంటా మాదిరి అంటే, ఆయన తన సేవా పరిచర్యను ప్రార్థనతో ప్రారంభించాడు. ఇప్పుడు తన సేవడు ప్రార్థనతో ముగించాడు. ఆయన 40 దినాల ఉపవాస ప్రార్థనతో పరిచర్య ప్రారంభించాడు. ఆయన చివరికి 7వ మాట కూడా ప్రార్థన చేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తుందని చెప్పేసి ప్రార్థనతో ముగించాడు. ఆయన ఈ సిలువలో పలికిన 7 మాటలు కూడా ప్రార్థనతో ప్రారంభించాడు. ఆయన 7వ మాట కూడా ప్రార్థనతోనే ముగిసింది. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరని ప్రారంభించాడు. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నాను. ప్రార్థనతో ప్రారంభించి ప్రార్థనతో ముగించాడు. ఆయన తండ్రితో ప్రారంభించి తండ్రితో ముగించాడు. ఆయన ఇంకా చెప్పాలంటే తండ్రి అప్పగించిన ఆత్మను, ఎందుకంటే మనలో పొందుకున్నట్టు ఈ ఆత్మ తండ్రి మనకిచ్చింది. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అంటున్నాడు. నీలో ఉన్న ఆత్మ, నీలో ఉండే జీవము దేవుడు పెట్టిన దీపం అది. ఆ తండ్రి నీకు అప్పగించిందని తిరిగి మరలా మనం తండ్రి చేతికి అప్పగించగలుగుతున్నామా? తండ్రి పెట్టిన ఈ దీపాన్ని లోకానికి అప్పగిస్తున్నావా? సాతానికి అప్పగిస్తున్నావా? పాపానికి అప్పగిస్తున్నావా? లేకపోతే లోక భోగాలకు అప్పగిస్తున్నావా? లోక ఆశలకు అప్పగిస్తున్నావా? దాని చివరి వరకు కాపాడుకుని తిరిగి మరలా తండ్రి చేతికి అప్పగించి, తండ్రి, నీవు ఇచ్చిన నీ ఆత్మ మరలా నీ సన్నిధికి చేర్చుతున్నాను తండ్రి. ఇదిగో ఇప్పుడు మరణించినా కానీ, నీ రాకడ జరిగినా కానీ, ఇదిగో నీ రాజ్యాన్ని నేను రాగలుగుతున్నాను ప్రభు అని చెప్పేసి ఆయన చేతికి మనం అప్పగించగలుగుతున్నామా? ఎలా ఉంది మన జీవితం? ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఈ 7 మాటలు ధ్యానిస్తున్నటువంటి 7వ మాట చెప్తుంది, ప్రార్థనతో ముగించి ప్రార్థనతోనే ప్రారంభించి ప్రార్థనతోనే ముగించాడు ఆయన. అంటే ప్రార్థన అంత గొప్పదనమాట. మన విశ్వాస జీవితం కూడా ప్రార్థనతో ప్రారంభించబడాలి. మన ప్రతిరోజు కూడా ప్రార్థనతో ప్రారంభించబడాలి. మన ప్రతి సంవత్సరం కూడా ప్రార్థనతో ప్రారంభించబడాలి. మన కుటుంబంలో ప్రతి పరిస్థితి కూడా ప్రార్థనతో ప్రారంభించబడాలి. ప్రార్థన ఎంత శక్తివంతమైందో ఒక్క చిన్న ఉదాహరణ చెప్పేసి ప్రార్థన చేసి నా మాటలు నేను ముగిస్తాను దేవుని బిడ్డలారా. జాగ్రత్తగా పరిశోధన చేసినట్టయితే నిజంగా జరిగినటువంటి ఒక సంగతి ఇది. 1983 ఆ ప్రాంతంలో జరిగినటువంటి సంగతి ఇది. అమెరికా దేశానికి దిగువ భాగం ఉన్నటువంటి కాలి అనేటువంటి ఒక పట్టణం ఉంది. అమెజాన్ అడవులకి క్రింద ఆ పక్క భాగాల్లో ఉంటుందంటే ఆ కాలి అనే పట్టణంలో జనాభా చాలా తక్కువ మంది ఉంటారు. ఆ తక్కువ మంది ఉంటే ఆ జనాభా కలిగినటువంటి ఆ పట్టణంలో 25 సంఘాలు ఉన్నాయి. 25 సంఘాలలో ఒక్కొక్క సంఘంలో ఎంతమంది విశ్వాసులు ఉంటారంటే, మహా పెద్ద సంఘం అనుకుంటే 15 నుంచి 20 మంది, ఇంకా పెద్ద సంఘం అంటే 25 మంది మాత్రమే, కేవలం 25 మెంబర్స్, 25 మంది మాత్రమే ఉంటారు. 25 సంఘాలు ఉన్నాయి. అన్ని సంఘాలు కలిపితే 200 మంది కంటే ఎక్కువ మంది విశ్వాసులు ఉన్నారు. కానీ ఆ పట్టణంలో 7 పబ్స్ ఉన్నాయి. రాత్రిపూట తాగి తందనాలు లాంటి పబ్స్ 7 ఉన్నాయి. 7 డాన్లు ఆ పట్టణంలో వాళ్ళు నివాసముని రాజ్య పరిపాలన చేస్తున్నారు. ఆ పట్టణము దేనికి ప్రాముఖ్యత అంటే, అక్కడ మరి డ్రగ్స్ తయారు చేసి విదేశాలకు అమ్మేటువంటి ఒక కర్మాగారంగా మార్చబడింది. ఆ పట్టణంలో ఒక దైవజనుడు ఉన్నాడు. ఆయన పేరు హ్యూరియో హ్యుమారియో అనమాట. హ్యూరియో హ్యుమార్ అనేటువంటి ఈ దైవజనుడు తన పట్టణం యొక్క పరిస్థితి చూసి ప్రతిరోజు ఉదయాన్నే లేచి పక్కనే ఉంటుంది ఆ మెట్ట మీదకి వెళ్ళి, కొండ మీదకి వెళ్ళి తన 2 చేతుల పట్టం వైపు చాపి, ప్రభువా నా పట్టణాన్ని రక్షించు ప్రభా, నా బిడ్డను రక్షించు ప్రభు అని ఉదయాన్నే లేచి చాలా కన్నీరు కాచి ప్రార్థన చేసేవాడంట. ఆయనకి ఒక భార్య, 2 కుమార్తెలు.
6 నెలలు ఆయన అలా ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఒకరోజు ఆయనతో చెప్పాడంట, వచ్చే శుక్రవారం నాడు ఫుట్బాల్ గ్రౌండ్లో ఏం చేస్తావంటే ఒక స్తుతి ఆరాధన కార్యక్రమాన్ని సాయంత్రం 7 గంటల నుంచి ఏర్పాటు చేయి అని చెప్పాడంట. సరే, దేవుడు తెలియజేసిన రీతిగా ఆ ఫుట్బాల్ గ్రౌండ్కి దాదాపుగా 1,00,000 మంది పడతారంటే, అంత పెద్ద గ్రౌండ్ అంటది. ఈ 25 మంది సంఘ పాస్టర్ల దగ్గరికి వెళ్ళి, అయ్యా దేవుడు నాకు ఇలా తెలియజేస్తాడు, స్తుతి ఆరాధన ఏర్పాటు చేయమన్నాడు, మీరు కూడా రావాలి అంటే వారు అన్నారంట, అయ్యా పాస్టర్ గారు, మన అన్ని సంఘాలు కలిపిన 200 మంది ఉన్నాం కదా, అంత పెద్ద గ్రౌండ్ ఎందుకు, ఎవరో ఒకరు చర్చిలో కూర్చొని చేద్దామని చెప్తే, లేదు దేవుడు నన్ను అక్కడే చేయమన్నాడు, అక్కడే ఏర్పాటు చేస్తానని చెప్పేసి దానికి సంబంధించిన సౌండ్ సిస్టమ్, లైటింగ్ కోసం అన్ని తిరుగుతూ ఏర్పాటు చేస్తూ పత్రికలు ముద్రింపజేసి అవన్నీ పంచిపెడుతున్నాడండి. ఈ విషయం మొత్తం మీద ఆ 7 డాన్స్కి తెలిసింది. ఎవడో యేసుప్రభు బోధ చెప్తున్నాడంట, మారు మనసు చెప్తున్నాడంట, పాప క్షమాపణ అంటున్నాడంట అని చెప్పినప్పుడు ఒక శుక్రవారం నాడు ఈ కార్యక్రమం జరగాలి. బుధవారం మధ్యాహ్నం ఆయన మరి వేరే చోటకి వెళ్ళి పాంప్లెట్లు ఇచ్చి వచ్చుండగా ఆయన ఇంటికి అల్లంత దూరంలో ఉండగా సాయంత్రం 4 గంటలకి ఒక డాన్ వచ్చారు. ఆ ఇంటి ముందే ఆ రోడ్డు మీదే తుపాకీతో కాల్చి చంపించాడని ఆయన రోడ్డు మీద శవం పడిపోయింది. ఈ డాన్స్కి భయపడి ఎవడునూ ఆ డెడ్ బాడీ దగ్గర రాలేకపోయాడు. ఆ రాత్రంతా అలాగే ఉంది ఆ బాడీ. బుధవారం రాత్రంతా, గురువారం మధ్యాహ్నం 12 గంటలకి ఆయన కుటుంబ సభ్యులే వెళ్ళి ఆ డెడ్ బాడీని తీసుకుని ఊరేగింపుకి వెళ్ళి సమాధి చేసుకుని వచ్చేస్తారు. ఇప్పుడు నెక్స్ట్ డే శుక్రవారం నాడు ఆ ఫుట్బాల్ గ్రౌండ్లో స్తుతి ఆరాధన జరగాలి. ఎలా జరుగుతుంది, ఏమవుతుంది? సాయంత్రం 5 అయింది, అంత కామ్గా ఉంది. 6 గంటలకి ఈ 25 మంది పాస్టర్లు ఒక్కొక్కరు మనసులో అనుకుంటున్నారంట, ఆయన బ్రతుకుండగా 4-5 సార్లు నా దగ్గరికి వచ్చాడు, ఈ గ్రౌండ్లో స్తుతి ఆరాధన చేద్దామన్నాడు, ఎలాగో చేయడానికి లేకుండా చనిపోయాడు. సర్లే, ఆయన బదులుగా నేను ఒక్కనే వెళ్ళి నా అంతటా నేనే అలా తిరుగుతూ స్తుతి ఆరాధన చేద్దామని చెప్పేసి 25 మంది ఒకరికి తెలియకుండా ఒకరు ఆ ఫుట్బాల్ గ్రౌండ్కి వచ్చేసంటే ఎవరి మట్టుకు వాళ్ళే ఆ గ్రౌండ్ చుట్టూ తిరుగుతూ, పెద్ద గ్రౌండ్ తిరుగుతూ హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా స్తోత్రం అని ఆరాధన చేసుకుంటూ తిరుగుతున్నారంట. అలా వారు తిరుగుతూ ఉండగా రాత్రి 8 గంటలు 8:30 ప్రాంతం అయ్యేటప్పటికంటే ఎవరో వేల వేసి పిలిచినట్టుగా, ఎవరో తీసుకొచ్చే దింపినట్లుగా కొన్ని వేల మంది, దాదాపుగా 25,000 మంది యవనస్తులు ఆ రాత్రి ఆ ఫుట్బాల్ గ్రౌండ్కి వచ్చారంటండి. వారు రావడం మాత్రమే కాకుండా దేవుని ఆత్మచేత వారు ఒప్పించబడుతూ తమ పాపాలు ఒప్పుకొని పాప క్షమాపణ పొందుకొని ఆ రాత్రి అద్భుతమైన స్తుతి ఆరాధన చేస్తారంటండి. అక్కడ రగిలినటువంటి ఆ పరిశుద్ధాత్మ రక్షణ విప్లవము, ఆ అగ్ని ప్రతి వ్యక్తిని అంటుకోవడం ప్రారంభించింది. నెక్స్ట్ 6 మంత్స్లో 66 నెలల్లో 7 డాన్స్ కూడా ఆ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. అంతవరకు కార్యం జరిగింది. ఈ 7 క్లబ్బులు పబ్స్ కూడా మూతవేయబడ్డాయి. 7 పబ్స్ కూడా మందిరాలుగా మార్చబడ్డాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ప్రభుని నమ్ముకున్నారు. ఏ మందిరం చూసినా 25 మంది కంటే ఎక్కువ లేనటువంటి ఆ ప్రతి మందిరంలో కూడా 7 ఆదివారం నాడు 7 ఆరాధనలు జరుగుతున్నాయంటండి. అంత మాత్రమే కాదు, ఆ కొకైన్ పండించుండి ఆ పంటను బ్యాన్ చేస్తారు. ఇప్పుడు అక్కడ క్యారెట్ కానీ, లేకపోతే బంగాళదుంప కానీ, లేకపోతే మిగతా భూమిలో పండినటువంటి ఆ పంటలు ఏవైతే ఉన్నాయో ముల్లంగి పండిస్తూ ఉంటారంటండి. ఒక్కొక్క పంట, ఒక్కొక్క క్యారెట్ 4 కేజీలు ఉంటుందంట. బంగాళదుంప 5 నుంచి 6 కేజీల పైన ఉంటుందంట. ఈ విస్తారణ పంట పండింది ఆ పరిసర ప్రాంతాల్లో కూడా అమ్మబడుతూ ఉంది. చాలా పరిశోధన చేస్తారంట ఆ కాళీపట్నంలో. అక్కడ విస్తారం పండుతున్నటువంటి అంత బరువైన పంట, అంత పెద్ద పంట ఇంకెక్కడా పండదంట. కేవలం ఒక్క దైవజనుడు హ్యుమారి అటువంటి ఆయన చేసినటువంటి ఆయన కన్నీటి ప్రార్థన ఆ పట్టణాన్ని కదిలించింది. ఆ పట్టణంలో ప్రతి ఒక్క యవనస్తుని కదిలించింది. ఈ రోజు కూడా ఆయన కుమార్తెలు బ్రతికే ఉన్నారు. వారు కూడా ఆ పట్టణంలో దేవుని పరిచర్య చేస్తున్నారు. వారు కూడా ఆరాధనలు నడిపిస్తూ ఉన్నారు. ఇది సజీవ సాక్ష్యం. ఎప్పుడు 100 సంవత్సరాల క్రితం జరిగింది కాదు, మన కాలంలో నేటి దినం జరిగిన సాక్ష్యం ఇది. కాబట్టి ప్రార్థన అంత శక్తివంతమైనది, ప్రార్థన అంత ప్రభావం కలిగింది. అందుకనే యేసుప్రభువు తన పరిచర్య ప్రార్థనతో ప్రారంభించారు, ప్రార్థనతో ముగించారు. సిలువలో 7 మాటలు కూడా ప్రార్థనతో ప్రారంభించబడ్డాయి, ప్రార్థనతో ముగించబడ్డాయి. మన ప్రతిరోజు జీవితం కూడా, మన రక్షణ జీవితం కూడా, మన విశ్వాస జీవితం కూడా ఈ లెంట్ 40 రోజులు మాత్రమే కాదు, లేకపోతే ఈ కొద్ది రోజు సిలువ ధ్యానం అప్పుడే మాత్రమే కాదు, ప్రతిరోజు మన జీవితకాలం అంతా కూడా ప్రార్థనతో ప్రారంభిద్దాం, ప్రార్థనతో ముగిద్దాం. ప్రతిరోజు సిలువ ధ్యానించుకుందాం, ప్రతిరోజు యేసు మాటలు జ్ఞాపకం చేసుకుందాం, ప్రతిరోజు 7 మాటలు జ్ఞాపకం చేసుకుంటూ
7 మాటలు ఉన్నటువంటి ఆ వాక్కులను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువులో మనం ముందుకు కొనసాగుతాం. దయచేసి కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఏకీభవిద్దాం. 7 మాటలు, ఒక్కొక్క మాట ఒక్కొక్క అర్థాన్ని పరిశుద్ధాత్ముడు మనకి ఈ సమయమందు తెలియజేస్తున్నాడు. మొట్టమొదటిగా ఆయన క్షమావాక్కు కనబడుతుంది. 2 ఆయన రక్షణ వాక్కు కనబడుతుంది. 3 నైతికమైన బాధ్యత మనకు కనబడుతుంది. 4 అప్పగించమని పూర్తి చేసినటువంటి గొప్ప జయోత్సవం కనబడుతూ ఉంది మనకి. ఆయనకి మరి చేసినటువంటి కార్యములలో దేవుని యొక్క ప్రణాళిక మనకు అర్థమవుతూ ఉంది. ఆ తర్వాత మనం చూసినట్లయితే దేవునితో కలిసినటువంటి ఆ రీయూనియన్ కనబడుతుంది. ఎడబాటు ఎందుకు కలిగిదో మనకు అర్థమవుతుంది. దేవుని బిడ్డలారా, ఈ యొక్క మాట చూసినట్లయితే ఆయన వ్యాకులం చెందుతున్నాడు. మన పడవలసిన యాత్ర ఆయన పడ్డాడు, ఆయన వ్యాకులం చెందాడు. ఇక్కడ నువ్వు చేయాల్సిన పని ఏమీ లేదు. జస్ట్ నువ్వు ఎక్కడున్నావు అక్కడే నీ పాపాలు ఒప్పుకొని యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించి ఆయనకు నీ హృదయాన్ని అప్పగిస్తే చాలు. ఇంకా యాతన పడవలసిన అవసరం లేదు, నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. నువ్వు యేసయ్య ఆల్రెడీ పడిన ఆ బాధగా సరిపోతుంది. నీకు రక్షణ ఊరకనే కలుగుతుంది. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తాం తండ్రి. నైనా ఈ యొక్క దినంలో ప్రభుడైనా నీ శిలువ ధ్యానంలో నాయన ప్రభుడైనా నీవు శిలువలో పలికినటువంటి 7 మాటలు నాయన వాటి అర్థాలు ప్రభా మేము ధ్యానించడానికి పరిశుద్ధాత్ముడా మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. ఒక్కొక్క మాటను ప్రభా నీ వాక్యపు ఆధారాలతో ధ్యానించడం తండ్రి. నీ బిడ్డలు ప్రభా ఆ మాటలు మరలా విని ధ్యానించి ప్రభా వాటి ప్రకారంగానైనా తమ జీవితాలు సరిచేసుకునేనైనా నీలో ముందుకు కొనసాగే భాగ్యం దయచేయండి ప్రభా. నువ్వు ఎందుకు ఈ లోకానికి వచ్చావు? ఎందుకు మా కొరకు శ్రమ పెట్టవు తండ్రి? ఎందుకు నీ ప్రాణాన్ని పెట్టవు తండ్రి? ఎందుకునైనా 7 మాటలునైనా మరణ వాగ్దానంగా నువ్వు పలికి ఉన్నావో తండ్రి. వాటి అర్థమేంటో మేము గ్రహించుకుని ఆ రీతిగా మా జీవితాలు మార్చుకుని ప్రభా నీలో ముందుకు కొనసాగే భాగ్యం దయచండి. ఈ వాక్యం ఉంటే బిడ్డల ప్రభా బలహీనంగా ఎవరైనా ఉంటే ప్రభా వారు ముట్టే స్వస్థపరచండి. కుటుంబ సమస్యలు ఉంటే విడుదల కలిగించండి ప్రభా. ఎగ్జామ్స్ రాసే బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. సమయోచిత తెలివి జ్ఞానం దయచండి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించండి. నీ బిడ్డలందరి యొక్క జీవనోపాధులు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఎవరే సమస్య బట్టి బాధపడుతున్నప్పటికీ యేసుక్రీస్తు అధికారము కలిగి నామలో నీ బిడ్డల కుటుంబాలలో కార్యము కలుగునుగాక, నీ బిడ్డల కుటుంబాలలో మేలు కలుగునుగాక ప్రార్థన చేస్తుందండి. విడుదల కలిగించి విమోచన కలిగించండి ప్రభా. సహాయం దయచేయండి ప్రభా. ఇవనైనా నీ బిడ్డలకైనా శిలువ ధ్యానాలలోనైనా నిన్ను గూర్చిన సత్యాలు బయలుపరచబడినట్లు వారి హృదయాలు తెరవమని ప్రార్థన చేస్తున్నదండి. అట్టి కృపా కాపుతల సంధి నీ బిడ్డలకు మీరు మెండుగా తోడుండ దయచేస్తూ నమ్మచ్చు. యేసు పరిశుద్ధ నామం పేరట ప్రార్థించి అడిగి పొంది ఉన్నామా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మన్యుని సహవాస దీవెన మీకు మీ కుటుంబాలకు తోడే నడిపించును గాక, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఇంకా ఈ కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే తప్పకుండా మాకు తెలియచేయండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. అలాగే మా కార్యక్రమాలు మరి పాస్టర్ చిన్నరాజు అనేటువంటి యూట్యూబ్ ఛానల్ కూడా మీరు వీక్షించవచ్చు. అలాగే గ్రేస్ టీవీ మరి యూట్యూబ్ ఛానల్ కూడా ఈ కార్యక్రమాలు వస్తూ ఉంటాయి. గ్రేస్ టీవీ ఛానల్ కూడా మా కార్యక్రమం వస్తూ ఉంటాయి. మీరు ప్రార్థించండి, వీక్షించండి, మీ యొక్క సహకారం అనుగ్రహించండి. దేవుడు మీకు తోడే నడిపించును గాక, ఆమేన్.